ఒక బిచ్చగాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అరే ఇదేలా సాధ్యం, వాడు ఏ బ్యాంకో కన్నం వేసి ఉంటాడు లేదా ఏదో తప్పుడు పని చేసి డబ్బులు సంపాదించాడేమో అనుకుంటారు. కానీ అందరూ అలా ఉండదు అనడానికి ఈ బిచ్చగాడు ఒక నిదర్శనం అని చెప్పాలి. ఈ బెగ్గర్ ఎటువంటి దొంగతనాలు దోపిడీలు చేయకుండా పెద్ద కోటీశ్వరుడయ్యాడు. నిజానికి ఇతని చేతిలో ఒక పైసా కూడా లేకుండా కట్టుబట్టలతో అయోధ్యకు వెళ్ళాడు. కానీ ఆ అయోధ్యరాముడు మహత్యంతో ఒక్క రోజులోనే అతని తలరాత మొత్తం మారి చేతి నిండా డబ్బులు కూడబెట్టుకున్నాడు. అసలు ఇది ఒక్క రోజులో ఎలా సాధ్యమైంది, అది కూడా అయోధ్యలోనే ఎలా జరిగింది, శ్రీరాముడు చేసిన ఆ అద్భుతం ఏంటి, బిచ్చగాడిగా ఉన్న ఇతను కోటీశ్వరుడు రేంజ్ కి ఎలా వెళ్ళాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్యలోని రామ మందిరంలో రామ్లల్లా విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి చాలా గొప్పగా మారిపోయింది. శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన దగ్గర నుంచి లక్షలాది మంది భక్తులు మహత్తర కార్యాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక బిచ్చగాడు గురించి తెలుసుకుందాం. బుజ్జు అనే దయనీయమైన బిచ్చగాడు ఇంటింటికి వెళ్లి అడుక్కుంటూ తన పిల్లలను అతని భార్యను పోషించుకుంటూ ఉండేవాడు. రోజు ఉదయం భిక్షాటనకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. కానీ రోజంతా అతను ఒక రొట్టె కోసం ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాస్తూనే ఉంటాడు. కానీ దారిలో వెళ్లే చాలా మంది అతన్ని తిడుతూనే ఉంటారు. అతనికి ఎవరు డబ్బులు దానం చేసేవారు కాదు. కొందరు తినడానికి ఏదైనా ఇచ్చేవారు. బిచ్చగాడికి డబ్బులిస్తే వెళ్లి మద్యం తాగేస్తాడేమో అని అందరూ భావించేవారు. అందుకే డబ్బులివ్వకుండా ఆ బిచ్చగాడికి తినడానికి మాత్రమే ఇస్తుండేవారు. అయితే ఆ యొక్క ఆహారం ఎవరికీ సరిపోయేది కాదు. ఎవరు డబ్బు ఇచ్చేవాళ్లు కాదు. దాంతో బిచ్చగాడు బుజ్జు కుటుంబాన్ని పోషించలేకపోయాడు. ఒకరోజు అతని భార్య ఈ పరిస్థితికి విసిగిపోయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అలాంటి పరిస్థితిలో ఆ బుజ్జు పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. అతని భార్య పిల్లలు వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు. ఉదయాన్నే భిక్షాటనకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య పిల్లలను చూడకుండా ఉండలేకపోయేవాడు. దాంతో రోజు బాధపడేవాడు. తన ఆకలిని తీర్చడానికి భిక్షాటన తప్ప మరో మార్గం కనిపించలేదు. ఎందుకంటే అతనికి పని ఇవ్వడానికి ఎవరు సిద్ధపడేవారు కాదు కాబట్టి. నిజానికి ఆ బుజ్జు బిచ్చగాడికి ఒక చేయి లేదు. అందుకే అతను ఏ పని పూర్తిగా చేయలేకపోయేవాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తన స్వంత ప్రయోజనాలను చూసుకునేవాడు. అయితే బుజ్జు ఒకరోజు కూర్చుని చాలా బాధపడుతున్నాడు. తన విధిని చూసి ఏడుస్తున్నాడు. అయితే ఇంతలో సడన్ గా ఉన్నట్టుండి తన ఎదురుగా ఒక కారు రావడం చూశాడు. అందులో శ్రీరాముడు కీర్తనలు వినిపిస్తున్నాయి. ఆ డీజే పాటలకు ఆ కారు వెనుక చాలా మంది డాన్సులు చేస్తూ కనిపించారు. ఇంకా వారి చేతిలో ఆ శ్రీరాముడి జెండాలు కూడా ఉన్నాయి. అదొక భారీ ఊరేగింపు అని అర్థం చేసుకున్నాడు. ఇక బిర్జు ఆ రామ భక్తుడిని అడిగాడు అసలు అక్కడ ఏం జరుగుతుంది అని. ఎక్కడైనా అన్నదానం జరుగుతుందా అని ఆశతో అడిగాడు. ఈ రోజు ఆ మహత్తరమైన రోజు. ఈ రోజు జనవరి 22వ తేదీ. అయోధ్య లాంటి పుణ్యభూమిపై భగవాన్ శ్రీరాములల్లా ప్రతిష్ఠించబడిన పవిత్రమైన రోజు. ఈ రోజు చాలా గొప్ప రోజు. ఈ వేడుక, ఈ శోభాయాత్ర మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా జరుగుతుంది. అందుకే శ్రీరాముడి నినాదాలు చేయటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు. అది విన్న బిచ్చగాడు వెళ్లి దగ్గరలోని హనుమాన్ ఆలయానికి చెందిన గట్టు మీద కూర్చుని బాధపడుతూ ఉన్నాడు. కానీ ఈ విషయం తెలియక బిర్జు భగవంతుడు శ్రీరాముణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. ఓ ప్రభు, నువ్వు నిజమో కాదో నాకు తెలీదు. కానీ ప్రపంచం మొత్తం నీ శక్తికి నమస్కరిస్తుంది. నీ గురించి నాకేమీ తెలీదు. కానీ చాలా మంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నప్పుడు ప్రతి చోట మీ పేరు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి నా పరిస్థితిని గమనించండి, నాకు సహాయాన్ని చేయండి ప్రభు అంటూ వేడుకున్నాడు. శ్రీరాముణ్ణి వేడుకుంటూ హనుమంతుని ఆలయంలో కూర్చుంటే హనుమంతుడు ఆ భక్తుడికి సాయం చేయకుండా ఉంటాడా చెప్పండి? అది అసాధ్యం కదా. అయితే ఆ బిచ్చగాడు లేచి అక్కడి నుంచి వెళ్లిపోబోయేటప్పుడు తిరిగి అదే గట్టు మీదకి వచ్చి కూర్చున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నాడు బిర్జు. కానీ కాదు, ఆ మాయ హనుమంతుడి వల్ల జరుగుతుంది. కలత చెందిన హృదయంతో హనుమంతుడి ఆలయం నుండి ఖాళీ చేతులతో నిరాశతో ఎలా తిరిగి వెళ్తారు? అప్పుడు అతని మనసులో ఒక కోరిక పుట్టింది. ఈ రోజు భగవంతుడు శ్రీరాముని ఈ ప్రపంచం కీర్తిస్తుంది. అతనెవరు, అతని శక్తి యొక్క రహస్యం ఏంటి? నేను కూడా అయోధ్యకు వెళ్లి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది కదా. అక్కడ ఎలాంటి శక్తి నివాసం ఉందో అనుకున్నాడు బిర్జు. అయోధ్య గుడికి వచ్చే పోయే వాళ్లు తినడానికి ప్రసాదం వగైరా ఇస్తారు కదా, దాంతో కడుపు నింపుకోవచ్చు అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ బిచ్చగాడు బిర్జు అయోధ్య నగరం వైపు
బయలుదేరి జనవరి 24న అయోధ్యకు చేరుకున్నాడు. ఇదంతా ఆ దేవుడు ఆడిస్తున్నటువంటి ఆట, కానీ అది ఎవరికీ తెలియదనమాట. ఆ బిజ్జు వెళ్లి రామ్లల్లా గుడిమెట్లకు అవతల వైపు కూర్చున్నాడు. తర్వాత కొంతమంది అతనికి ప్రసాదాన్ని ఇచ్చారు. కానీ అయోధ్యకు వచ్చే ప్రయాణికులు తమ వెంట ప్రసాదం వంటివి అస్సలు తీసుకురారు. ఇతర దేవాలయాల దగ్గర ప్రజలు ప్రసాదంతో వస్తారు, కానీ అయోధ్యలోని రామ మందిరం దగ్గర ప్రజలు ఖాళీ చేతులతో వస్తారు. తర్వాత బోల్డంత ప్రసాదాన్ని చేతుల్లో నింపుకొని మరీ వెళ్తారు. అసలు ఈ అద్భుతం ఏంటి? అతను ఒక సందిగ్ధంలో ఉండిపోయాడు. అతను తన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోలేకపోయాడు. ఈ ప్రదేశంలో ఏదో ఉందని అతను ఆలోచించడం ప్రారంభించాడు. ఇంత రిలాక్సింగ్ గా ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు, ఎందుకు దొరకలేదు అనుకున్నాడు బిర్జు. ఈ రోజు అతనికి ఆకలి కూడా వేయడం లేదు. ఇలా చూస్తుండగా గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిద్రపోయాడు. ఎప్పుడు తెల్లవారుజాము అయిందో కూడా తెలియదు అతనికి. తన జీవితంలో మొదటిసారి చాలా గాఢంగా ప్రశాంతంగా నిద్రపోయాడు. అప్పుడు ఆ పేద బిచ్చగాడు ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఆకలికి దాహానికి సంబంధం లేదన్నట్టు ఒక తేలికైన అనుభూతిని చెందాడు. చివరికి ఆ పేదవాడు తనకేం జరుగుతుందో అసలు అర్థం చేసుకోలేకపోయాడు. ఆలయం బయట ఇంత అద్భుతమైన దృశ్యం ఉన్నప్పుడు ఆలయం లోపల ఇంకా ఎలా ఉండి ఉంటుందో అనుకున్నాడు. మనం మన ఆహాన్ని విడిచిపెట్టి ఒక్కసారి ఆ రామ్లల్లాను స్మరించుకోవాలి. అతను ఎంత గొప్ప దేవుడు. అతను స్వయంగా తన భక్తుల దగ్గరికి వెళ్లి వారిని రక్షిస్తూ ఉంటాడు. ఇక ఆ బిర్జు బిచ్చగాడు ఎలాగో గుడికి వెళ్లాడు. లోపలికి వెళ్తే అక్కడ చాలా మనోహరమైనటువంటి విలాసవంతమైనటువంటి శ్రీరాముడి విగ్రహం ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఉంది ఆ రాముడి విగ్రహం. శ్రీరాముడి దర్శనం చేసుకున్న తర్వాత బిర్జు చాలా సంతోషించాడు. భగవంతుని దయ వల్ల అతని బాధల్ని మాయమైనట్టు అనిపించింది. ఇక ఆ తర్వాత రామ్లల్లా దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకుని గర్భగుడి నుంచి బయటకొచ్చి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ ప్రసాదం తినడం మొదలు పెట్టాడు. ఆ ప్రసాదం తినగానే చాలా రుచిగా అనిపించింది. కొంచెం తినగానే అతని ఆత్మ తృప్తి చెందింది. అతని ఆకలి తీరిపోయినట్టయింది. మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకెళ్లాడు. పడుకోవడానికి ఒక మర్రి చెట్టు నీడన చోటు వెతుక్కున్నాడు. బిర్జు మిగిలిన ప్రసాదాన్ని తన దిండు కింద ఉంచుకుని పడుకున్నాడు. గాఢ నిద్రలోకి జారుకున్న అతనికి ఒక కల వచ్చింది. తన కలలో అతను పగటిపూట గుడిలో చూసినటువంటి రామ్లల్లా విగ్రహాన్ని చూశాడు. బిర్జు రాముడిని చూశాక ఒకరికొకరు తెలిసినట్టుగా నవ్వుకుంటున్నారు. కానీ అతనికి ఏం తెలిసిందని నవ్వుతున్నాడు. రామ్లల్లా తనకు ఒక పువ్వును బహుమతిగా ఇస్తున్నట్లు ఆ కలలో కనిపించింది. అతను ఆ పువ్వును తీసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. ముకుళిత హస్తాలతో స్వామికి నమస్కరించి తన బాధలని చెప్పుకున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో అతన్ని నిద్రలేపారు. అతను తన కలను గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు. తన బాధలు ఎవరూ వినేవాడు లేరని తెలిసి తాను పడుకున్న సీట్ ను ఎత్తుకుని నడవడం ప్రారంభించాడు. అప్పుడు అతను బెడ్షీట్ నుంచి గులాబీ పువ్వు కింద పడిపోయింది. ఆ పువ్వును ఎత్తుకుని చూడగానే గుర్తుకొచ్చింది రామ్లల్లా కలలో ఇచ్చిన పువ్వు అని. అతను పూజారి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి అతనికి పాదాభివందనం చేసి అంతా చెప్పాడు. ఈ రోజు మళ్లీ రామ్లల్లా తన భక్తుడిని తన దగ్గరకు పంపించాడని, ఇక ముందు దారి చూపాల్సిన బాధ్యత తనపై పడిందని ఆ యొక్క ఆలయ పూజారి అనుకున్నాడు. రామ్లల్లా గుడికి వెళ్లి అతనికి గులాబీలను అర్పించండి అనేసరికి బిర్జు తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పడంతో పూజారి అతనికి 50 రూపాయలు ఇచ్చి తీసుకు అన్నాడు. స్వామికి నైవేద్యాన్ని తీసుకోండి. బిర్జు మార్కెట్ వైపు పరిగెత్తుకుని కొన్ని పూలు కొనుక్కుని వచ్చాడు. ఇంకా 30 రూపాయలు తన దగ్గర మిగిలి ఉంది. ఆలయానికి వెళ్లి స్వామివారికి పూలు సమర్పించాడు. అతను గులాబీలను సమర్పిస్తున్నప్పుడు అతని యొక్క ఆత్మ నుండి ఒక స్వరం వచ్చింది. కనీసం భక్తులు ఈ పువ్వును రామ్లల్లాకు సమర్పించేలా పువ్వులు అమ్మడం ఎందుకు ప్రారంభించకూడదు? నీ మనసులో ఏముందో చెప్పు అని అనడం వినిపించింది. ఈ ఆలోచనతో బిర్జు అటుగా వెళ్తున్న వ్యక్తులను అడుక్కోవడం ప్రారంభించాడు. అదృష్టం కొద్దీ ఆ రోజు అతనికి 200 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో బజారుకు వెళ్లి మరీ పూలు కొని గుడిలో భక్తులకు అమ్మడం ప్రారంభించాడు. ఇక ఇదేంటి, కొద్దిసేపటికే పూలని అమ్ముడుపోయాయి అనుకున్నాడు. ఇక బిర్జు చాలా సంతోషించాడు. ఎందుకంటే అతను 500 రూపాయలు సంపాదించాడు కాబట్టి. ఆ తర్వాత అతను తిరిగి మార్కెట్ కి వెళ్లి చాలా పువ్వులను తీసుకొచ్చాడు. అతను ప్రతిరోజు ఇలాగే చేసేవాడు. ఆలయాన్ని సందర్శించే భక్తులకు పువ్వులను అమ్మడం అనే పని అతనికి బాగా కలిసి వచ్చింది. ఇలా చేయడం వల్ల తక్కువ టైంలోనే బాగా సంపాదించడం మొదలు పెట్టాడు బిర్జు. కొద్ది కాలం తర్వాత దుకాణం, ఇల్లు అన్ని కొన్నాడు. ఈ రోజు అతని దగ్గర బాగా డబ్బుంది. రామ్లల్లా తన పేదరికాన్ని తొలగించినట్టే అనుకున్నాడు. అతను తన భార్యను కూడా ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాడు. రామ్లల్లా ఆ బిర్జును ఎంతగానో ఆశీర్వదించాడు. అతను ఊహించలేనంత గొప్ప రోజులు అతనికి వచ్చాయి. ఇప్పుడు అతను రామ్లల్లా యొక్క భక్తుడు కాబట్టి అతను రామ్లల్లాకు నైవేద్యం పెట్టకుండా తను ఏమీ తినడు. అలా తన భక్తిని నిరూపించుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
అలాగే మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. ఇకపోతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.